'దేవిక అండ్ డానీ' 7 ఎపిసోడ్స్‌తో హాట్‌స్టార్‌లో తెలుగులో రిలీజ్ అయింది. యావరేజ్‌గా ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో. దాదాపు ఒక 3 అవర్స్ 20 మినిట్స్ అలా ఉంటుంది. సో, ఇక చూసాక నాకైతే ఒకసారి టైమ్ పాస్‌కి చూడడానికి బానే ఉందనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా అడల్ట్ కంటెంట్ ఏం లేకుండా క్లీన్‌గా ఉంది సీరీస్. సింపుల్ స్టోరీనే. నాగార్జున గారి ఒక సినిమా, ఇంకా లారెన్స్ గారి సీరీస్‌లో ఒక పార్ట్ అవేంటో రివీల్ చేయను నేమ్స్. అవి ఫ్లాష్ బ్యాక్‌గా మిక్సింగ్‌గా అనిపించింది. కానీ థ్రిల్స్ అవి పెద్దగా లేవు. ఫిఫ్త్ ఎపిసోడ్ నుండి ప్రెడిక్టబుల్‌గా ఉన్నా గానీ, స్టిల్ ఎపిసోడ్‌కి సరదాగా ఫాస్ట్‌గా అయిపోయిన ఫీలింగ్ కలిగింది. సో, అందుకే ఒకసారి టైమ్ పాస్‌కి చూసేయొచ్చు. ఒక్క చోట తప్ప మెయిన్‌గా సుబ్బరాజు గారొచ్చే ప్రతి సీన్ బా అనిపించింది సరదాగా. సీరియస్ క్యారెక్టర్‌ని కామెడీతో నడిపిస్తూ సీరియస్ క్యారెక్టర్‌తో కామెడీ చేయిస్తూ వెళ్లారు ఫస్ట్ నుంచి గూడా. ఇక స్టోరీ లైన్ చాలా సింపుల్. కొత్తగా పెళ్లి ఫిక్స్ అయిన దేవిక అలియాస్ రీతు వర్మ గారికి డానీ అనే వ్యక్తి పరిచయం తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యూటిఫుల్‌గా ఉంది. కలర్‌ఫుల్‌గా కూడా. బీజీఎం అండ్ సాంగ్స్ కూడా ఈ సీరీస్ వరకు బానే ఉన్నాయనిపించింది. ఎలివేట్ చేశాయి కొన్ని చోట్ల. పెర్ఫార్మన్సెస్ మెయిన్‌గా రీతు వర్మ గారు హైలైట్ అవుతారు. ఈమెకే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అండ్ డానీగా హీరో గారి యాక్టింగ్ చాలా బావుంది సూతింగ్‌గా. శివ కందుకూరి గారు చివరి 3 ఎపిసోడ్స్‌లోనే ఉంటారు. బట్ పెద్దగా షైన్ అవ్వలేదు. కానీ యాక్టింగ్ బావుంది. ఇక కోవై సరళ గారు ఉన్నప్పటికి కూడా అంత హెల్ప్ అయ్యేలా యూజ్ చేసుకోలేదనిపించింది. ఎమోషన్స్ అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్‌గా అన్‌న్యాచురల్‌గానే ఉంది. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ తర్వాత ఇంక ఫోర్త్ ఎపిసోడ్ నుండి ప్రెడిక్టబుల్‌గా మారి, చాలా తక్కువ టైం పెద్ద పెద్ద విషయాలు జరిగిపోయిన ఫీలింగ్ కలిగింది. నాకైతే ఈ ఫ్లాష్ బ్యాక్ అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ కంటే దేవిక అండ్ డానీల కెమిస్ట్రీనే నచ్చింది. ఇంకా ఏ ఎపిసోడ్ ఎలా ఉంది అని చూస్తే మీకు ఇంకా క్లారిటీ రావచ్చు. ఎపిసోడ్ 1 ది ప్రీస్ట్స్ ప్రిడిక్షన్ 27 మినిట్స్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లోకి వెళ్లి హీరోయిన్ దేవిక అండ్ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్, దేవికకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఇదే ఎపిసోడ్. ఇక ఈ ఎపిసోడ్ టైటిల్ ది ప్రీస్ట్స్ ప్రిడిక్షన్‌కి తగ్గట్టే ఎండ్ అయింది. వర్షం ఎండలో కురుస్తున్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఇక్కడే డానీ రోల్ ఎంట్రీ వస్తుంది. ఎపిసోడ్ 2 ది ఫ్యామిలీ సీక్రెట్ 28 మినిట్స్ ఉంటుంది. అభయశ్రీ గారిని చాలా రోజులైంది చూసి. ఈ ఎపిసోడ్‌లోనే కొంచెం లవ్ స్టోరీలా మొదలయ్యి, థ్రిల్లింగ్‌గా అనిపించిన ఒక ట్విస్ట్‌తో ఎండ్ అయింది. నిజానికి ఒకటే డ్రెస్ వేస్తున్నాడనే డౌట్ ఉంది నాకైతే. లాజిక్‌లెస్‌గా అనిపించింది ఇది. ఆ ట్విస్ట్‌తో కన్ఫర్మ్ అయింది. అదేంటి అనేది. ఎపిసోడ్ 3 డానీస్ పర్స్యూట్ 18 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే డానీ అసలు తన రిక్వెస్ట్ ఏంటో చెప్పే ప్రయత్నంతో ఉంటుంది. అండ్ ఆ తాతయ్యకి ఉండే శక్తి కోసం కూడా. ఎపిసోడ్ 4 దేవిక డిఫైస్ ద సాక్రెడ్ ఆర్డర్ 23 మినిట్స్ ఉంటుంది. కోవై సరళ గారు ఇక్కడి నుండి ఫ్లాష్ బ్యాక్‌లో వస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్‌నే ఫ్లాష్ బ్యాక్ ఫోర్స్‌డ్‌గా అనిపించింది. ఏదో సీరీస్ ముందుకు కదలాలి అన్నట్టుగా ఉంటుంది కానీ, అంత ఎమోషనల్‌గా కానీ, రియల్‌గా కానీ అనిపించలేదు. ఇక్కడే నాకు లారెన్స్ గారి 'కాంచనా' సీరీస్ గుర్తొచ్చింది. ఎపిసోడ్ 5 జర్నీ థాట్ రీడిఫైన్డ్ హర్ డెస్టినీ 27 మినిట్స్ ఉంటుంది. ఇందులోనే శివ కందుకూరి గారు ఎంట్రీ ఇచ్చారు. హీరోకి హెల్ప్ చేస్తున్న దేవిక అదే టైంలో ఇంటికొచ్చే కొత్త పెళ్ళికొడుకైన సుబ్బరాజు గారు. ఏం జరిగింది అనే పాయింట్‌తో ఉంటుంది. ఎపిసోడ్ 6 ది రోడ్ టు డానీస్ రిడెంప్షన్ 27 మినిట్స్ ఉంటుంది. ఇందులోనే అసలు డానీ యొక్క గతమేంటో, ఈ సీరీస్ ఎయిమ్ ఏంటో తెలియజేసే ఫ్లాష్ బ్యాక్ ఉండే ఎపిసోడ్. ఫ్లాష్ బ్యాక్ అంత ఎమోషనల్‌గా ఏమి అనిపించలేదు. సింపుల్‌గా కొట్టేశారు. లాస్ట్‌లో దేవిక డ్రీమ్‌లో వచ్చే పర్సన్‌ని రియల్ లైఫ్‌లో చూస్తే ఎండ్ అయ్యేదే ఎపిసోడ్. ఎపిసోడ్ 7 ది ఫ్రాగ్ జంప్స్ ఔట్ ఆఫ్ ది వెల్ 31 మినిట్స్ ఉంటుంది. ఇక కంక్లూజన్ అండ్ సెకండ్ సీజన్ అనౌన్స్‌మెంట్. అలాగే కొన్ని క్యారెక్టర్స్‌ని ఇక్కడ మళ్ళీ చూసిన తర్వాత వీళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదా, మేబీ సెకండ్ సీజన్‌లో యూజ్ చేస్తారేమో అనిపించింది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే 3 ½ అవర్స్ ఉన్న ఈ వెబ్ సీరీస్ చాలా సింపుల్‌గా టైమ్ పాస్ ఒక చూడదగ్గ విధంగా క్లీన్‌గా ఉంది. టైమ్ పాస్ సీరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.